హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ ఈస్టర్ బన్నీని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా మరి. దీనికోసం నేను 4 ply కాటన్ యార్న్ అండ్ 3 mm క్రోషే హుక్ని యూజ్ చేస్తున్నాను. వైట్ కలర్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బన్నీ హ్యాండ్స్ కోసం మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత చైన్ 1 వేసుకొని ఇప్పుడు మ్యాజిక్ రింగ్ లోపలికి 4 సింగిల్ స్టిచెస్ని వేసుకుంటున్నాను. సో అది 1 2 3 అండ్ 4. ఇలా 4 సింగిల్ స్టిచెస్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ రింగ్ క్లోజ్ చేసుకొని నెక్స్ట్ స్టిచ్ మీద నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని ఒకటే స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్ అంటే సింగిల్ క్రోషే ఇంక్రీజ్ వేసుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ మీదకి స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇంకా 3 స్టిచెస్ ఉంటాయి కదా, సో ఆ 3 స్టిచెస్లోని కూడా ఒక్కొక్క దాంట్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాం. సో సెకండ్ రో మొత్తం ప్రతి స్టిచ్లోని ఇంక్రీజ్ వేసిన తర్వాత మనకి 8 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి ఉంటాయి. ఇది థర్డ్ వన్ అండ్ ఇక్కడ ఇది లాస్ట్ స్టిచ్. ఇందులో కూడా ఒక సింగిల్ క్రోషే ఇంక్రీజ్ అంటే అది ఫస్ట్ సింగిల్ స్టిచ్, అందులోనే మరొక సింగిల్ స్టిచ్ మాట. ఇలా మనకి సెకండ్ రో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి థర్డ్ రో కోసం మళ్ళీ ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ థర్డ్ రో స్టార్ట్ అవుతుంది అండ్ ఈ థర్డ్ రోలో మనం ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి థర్డ్ రోలో కూడా 8 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ స్టిచ్ మీద స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చైన్ 1 వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసి తీసేసుకోవాలి. సో ఈ బాడీ పార్ట్స్ని మెయిన్ బేస్కి అటాచ్ చేసేటప్పుడు మీరు గ్లూతో అటాచ్ చేయాలనుకుంటే ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ టైల్ ఎండ్స్ని కూడా లోపలికి హైడ్ చేసేసుకోవాలి. అదే మీరు నీడిల్తో అటాచ్ చేసుకునేటట్టయితే ఈ థ్రెడ్ని ఇంకొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలానే రెండవది ప్రిపేర్ చేసుకుంటే 2 హ్యాండ్స్ సరిపోతాయి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇయర్స్ తయారు చేయడానికి మళ్ళీ వైట్ కలర్ యార్నే యూజ్ చేస్తున్నాను. మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకొని చైన్ 1 వేసి సెంటర్లో 6 సింగిల్ స్టిచెస్ని వేసుకుంటున్నాను. సో అది 1 2 3 4 5 అండ్ 6. ఇలా 6 సింగిల్ స్టిచెస్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రో కోసం ఫస్ట్ స్టిచ్ మీద నీడిల్ పెట్టి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను అండ్ అందులోనే మరొక సింగిల్ స్టిచ్. సో ఇంక్రీజ్ వేస్తున్నాను అండ్ ఇక్కడ సెకండ్ రో స్టార్ట్ అయిన ఫస్ట్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రో మొత్తం ప్రతి స్టిచ్లోని సింగిల్ క్రోషే ఇంక్రీజెస్ని వేసేసుకోవాలి. సో 6 స్టిచెస్లోని 6 ఇంక్రీజెస్ వేసుకుంటే రో కంప్లీట్ అయ్యేటప్పటికి 12 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ రో కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను అండ్ థర్డ్ రో స్టార్ట్ అయినందుకు స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. అండ్ రో 3 రో 4 అండ్ రో 5 మొత్తం ఈ 3 రోస్లో కూడా ఒక్కొక్క స్టిచ్ మీద ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. సో కౌంటింగ్ కూడా 12 12 అండ్ 12 ఉంటుంది. ఇలా 5th రో వరకు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం కొంచెం షేప్ మారుస్తాం అన్నమాట. సో 6th రో కోసం ఫస్ట్ నీడిల్ తీసేసి ముందు ఒక సింగిల్ స్టిచ్ పెట్టేసుకొని మళ్ళీ అందులోకి స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. ఇప్పుడు తర్వాత స్టిచ్లో ఇన్విజిబుల్ డిక్రీజ్ వేస్తాము. సో ఇన్విజిబుల్ డిక్రీజ్ అంటే 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టి లూప్ డ్రాప్ చేసి సింగిల్ స్టిచ్ వేసుకుంటాం. ఇదే విధంగా ఈ ప్యాటర్న్ని రో మొత్తం రిపీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్, తర్వాత ఒక డిక్రీజ్, మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్, ఒక డిక్రీజ్, ఇలా రో మొత్తం రిపీట్ చేసుకుంటే మనకి 8 సింగిల్ స్టిచెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు రో 7 స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసి స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాను అండ్ ఇక్కడ రో 7కి రో 8కి కూడా ఏం చేస్తాము, ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ కంటిన్యూ చేస్తాం. సో రో 7 రో 8లో కూడా 8 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి ఉంటాయి. ఇలా 8 రోస్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 8th రోలో లాస్ట్ స్టిచ్ వేస్తున్నాను. స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ స్టిచ్లో ఒక స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చైన్ 1 వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటాం. సేమ్ ఇందాకట్లాగానే గ్లూతో అటాచ్ చేసేటట్టయితే ఎక్కువ లెంత్ పెట్టక్కర్లేదు, కానీ టాపెస్ట్రీ నీడిల్తో అటాచ్ చేసేటట్టయితే కొంచెం లెంత్ పెట్టుకుంటే అటాచ్ చేయడం ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు సేమ్ ఇలానే ఇంకొక పీస్ తయారు చేసుకోవాలి సెకండ్ ఇయర్ కోసం. ఇప్పుడు ఈ రెండింటిని మనం పక్కన పెట్టేసుకుంటాం. తర్వాత బో తయారు చేస్తున్నాను. నేను ఎల్లో కలర్ యూస్ చేస్తున్నాను. సో దీనికోసం స్లిప్ నాట్తో స్టార్ట్ చేసుకొని చైన్ 3 వేసుకోవాలి. తర్వాత హుక్ నుంచి 2 చైన్స్ని వదిలిపెట్టి ఫస్ట్ చైన్లోకి 2 హాఫ్ డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాం. ఇప్పుడు మరొక చైన్ 2 వేసుకుని అదే హోల్లో, అంటే ఏదైతే ఫస్ట్ చైన్లో మనం వేసామో అందులోనే స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. సో దీంతో మనకి ఫస్ట్ సైడ్ బో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ సైడ్ బో కోసం మళ్ళీ సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేసుకోవాలి. సో చైన్ 2 వేసుకొని అదే స్టిచ్లో 2 హాఫ్ డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. సో అది ఫస్ట్ వన్ అండ్ దెన్ ఇది సెకండ్ వన్. తర్వాత చైన్ 2 వేసి అదే స్టిచ్లో లాస్ట్ ఇంకొక స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చైన్ 1 వేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కొంచెం పొడవు పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని స్టిచెస్ ఒకటే స్టిచ్లో వేయటం వల్ల అది చిన్న హోల్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసాం కదా టెయిల్ ఎండ్, ఆ టెయిల్ ఎండ్ని యూస్ చేసి బో చుట్టూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ ఒక 2 టర్న్స్ చేసుకొని ముడి వేసి సెక్యూర్ చేసుకుంటే మధ్యలో హోల్ కవర్ అవుతుంది. అలాగే బో షేప్ కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా 1కి 2 సార్లు ముడి వేసి సెక్యూర్ చేసుకుని ఇప్పుడు మిగతా థ్రెడ్ని మనం అటాచ్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. గ్లూతో అటాచ్ చేసేటట్టయితే ఈ థ్రెడ్ని జాగ్రత్తగా హైడ్ చేసి టెయిల్ ఎండ్స్ని కట్ చేసేసుకోవచ్చు. ఇలా బో అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ర్యాబిట్ బేస్ తయారు చేయడం స్టార్ట్ చేసేసుకోవచ్చు. వైట్ కలర్ యార్డ్నే యూస్ చేస్తున్నాను అండ్ సేమ్ 3mm హుక్ని వాడుతున్నాను. మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకొని చైన్ 1 వేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో 8 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాం. సో అది 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెకండ్ రో అల్లడం స్టార్ట్ చేస్తున్నాం. సో దీనికోసం ఫస్ట్ స్టిచ్ మీద నీడిల్ పెట్టుకొని ఇందులో మనం సింగిల్ క్రోషే ఇంక్రీజ్ వేసుకోవాలి. అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్ అన్నమాట. సో ఇది 1 అండ్ అందులోనే ఇంకొకటి 2. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ పెట్టుకుంటున్నాను. సో ఇది నాకు సెకండ్ రో స్టార్ట్ అయిన ఫస్ట్ స్టిచ్లో పెడుతున్నాం, అక్కడ స్టార్ట్ అవుతుంది అని ఇండికేషన్ కోసం. ఇప్పుడు మిగిలిన ప్రతి స్టిచ్లోని కూడా సింగిల్ క్రోషే ఇంక్రీజెస్ని వేసేసుకోవాలి. ఇలా రో మొత్తం 8 స్టిచెస్ ఉంటాయి. సో 8 ఇంక్రీజెస్ వేసుకుంటే టోటల్ 16 స్టిచెస్ అవుతాయి రో కంప్లీట్ అయ్యేటప్పటికి. సో ఇక్కడ నేను లాస్ట్ ఇంక్రీజ్ వేస్తున్నాను అండ్ ఇక్కడతో నాకు సెకండ్ రో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి ఇక్కడ నేను థర్డ్ రో స్టార్ట్ చేసుకోవాలి. సో దీనికోసం మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి. సో ఒక స్టిచ్ వేసుకున్నాము, తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం రిపీట్ చేసుకోవాలి. మొత్తం 8 స్టిచెస్ మనం సెంటర్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 8 రిపిటేషన్స్ ఉంటాయి. సో 1 సింగిల్ స్టిచ్, తర్వాత 1 ఇంక్రీజ్, మళ్ళీ 1 సింగిల్ స్టిచ్, 1 ఇంక్రీజ్, ఇలా రో మొత్తం రిపీట్ చేసుకుంటే థర్డ్ రో కంప్లీట్ అయ్యేటప్పటికి 24 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ వరకు ఫ్లాట్గా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ 4th రో నుంచి మనం ప్యాటర్న్ని కొంచెం షిఫ్ట్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసి స్టిచ్ మార్కర్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటాం అనమాట. సో 4th రోలో మనం ఎటువంటి ఇంక్రీజ్ డిక్రీజ్ చేయం కాబట్టి 24 సింగిల్ స్టిచెస్ మీదుగా 24 సింగిల్ స్టిచెస్ ఉంటుంది. 4th రో కూడా పూర్తయిపోతుంది. ఇక్కడ స్టిచ్ మార్కర్ని తీసేసి 5th రో స్టార్ట్ చేసుకోవాలి. అల్లేటప్పుడు చాలామందికి లోపల వైపుకి తిరుగుతుంది ప్రాజెక్ట్, కానీ ఖచ్చితంగా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాజిక్ రింగ్ నుంచి వచ్చిన రింగ్ టెయిల్ ఎండ్ ఉంది కదా, అది లోపల వైపు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే బయట వైపున మనం అల్లేది ఫ్రంట్ సైడ్ ఈజీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు 5th రో అయితే అల్లుతున్నాను. దీనికోసం 5 సింగిల్ స్టిచెస్ వేసుకొని నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మొత్తం 4 టైమ్స్ రిపీట్ చేసుకుంటే 5th రో కంప్లీట్ అవుతుంది. అండ్ 5th రోలో 28 సింగిల్ స్టిచెస్ వస్తాయి.
ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి 6th రో స్టార్ట్ చేసుకుంటున్నాము. సో 6th రోలో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకోవాలి. సో 6th రో కంప్లీట్ అయ్యేటప్పటికి మళ్ళీ మనకి 28 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. తర్వాత 7th రో కోసం మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి ముందు ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి 7th రో ఫస్ట్ స్టిచ్లో. తర్వాత ఇంకో 2 సింగిల్ స్టిచెస్, అంటే మొత్తం 3 సింగిల్ స్టిచెస్ ఉండాలి. ఇప్పుడు తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకుంటున్నాను. మళ్ళీ 3 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రిపీట్ చేసే ప్యాటర్న్ ఈ మొత్తం 7 స్టిచెస్ని ఒక సెట్ లాగా అనుకొని రిపీట్ చేయాలి. సో 3 స్టిచెస్ ఇంక్రీజ్ 3 స్టిచెస్, ఈ విధంగా మొత్తం 8 టైమ్స్ రిపీట్ చేసుకోవాలన్నమాట. 8 టైమ్స్ కాదు, 4 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. సో 3 స్టిచెస్, తర్వాత ఇంక్రీజ్ అండ్ మళ్ళీ 3 స్టిచెస్. ఇలా రో మొత్తం మనం ఈ ప్యాటర్న్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తే రో 7 కంప్లీట్ అయ్యేటప్పటికి 32 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటుంది. మీరు ప్రతి రో పూర్తయిన తర్వాత నేను చెప్పే కౌంట్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మీరు ప్యాటర్న్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టు. కౌంట్ మ్యాచ్ అవ్వకపోయినా, ప్యాటర్న్ ఫుల్ అవ్వకపోయినా ఎక్కడో మిస్టేక్ అవుతుందని అర్థం. ఓకే, అది చూసుకొని చెక్ చేసుకుని అల్లుకోవాలి. రో 8 ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాను. స్టిచ్ మార్కర్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే స్టిచ్, ఇలా మొత్తం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టిచ్ వేసేసుకుంటే రో 8 కూడా 32 స్టిచెస్తో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 9th రో కోసం స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత స్టిచ్ మార్కర్ని మళ్ళీ పెట్టేసుకుంటాం. ఇప్పుడు 7 సింగిల్ స్టిచెస్ వేస్తాము. సో ఇది సెకండ్ వన్. 3, 4, 5, 6, 7. ఆల్రెడీ స్టిచ్ మార్కర్ పెట్టింది ఒక స్టిచ్ అనుకుని మిగిలినవి 6 వేసుకుంటాం. టోటల్ 7 మాట. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం రిపీట్ చేసుకుంటే మనకి 9th రో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ 9th రోలోని లాస్ట్ ఇంక్రీజ్ వేస్తున్నాను. సో ఈ రో పూర్తయ్యేటప్పటికి మనకి 36 సింగిల్ స్టిచెస్ వస్తాయి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ వేసి మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాము. ఇది మనకి 10th రో స్టార్ట్ అవుతుంది అనే దానికి ఇండికేషన్. అండ్ 10th రోలో మనం ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క సింగిల్ క్రోషే స్టిచ్ వేసేసుకోవాలి రో మొత్తం. ఇలా మనకి 10th రోలో కూడా 36 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. 10th రో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 11th రో స్టార్ట్ చేసుకోవాలి. సో 11th రో కోసం ఫస్ట్ 4 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ముందైతే ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, ఇది 3 అండ్ తర్వాత 4. ఇలా 4 సింగిల్ స్టిచెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకుంటున్నాను. అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ స్టిచెస్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4 సింగిల్ స్టిచెస్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ స్టిచెస్ అన్నిటినీ కలిపి ఒకటే సెట్ కింద రిపీట్ చేసుకోవాలి 4 టైమ్స్. సో 4 స్టిచెస్ ఇంక్రీజ్ 4 స్టిచెస్, ఇదంతా ఒక సెట్ అనుకొని దాన్ని 4 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి ఈ రో మొత్తం. అండ్ ఈ రో కంప్లీట్ అయ్యేటప్పటికి 40 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి 12th రో కోసం ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ 12th రోలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే స్టిచ్ వేసేసుకోవాలి. సో 12th రో పూర్తయ్యేటప్పటికి మనకి 40 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ మనం కలర్ చేంజ్ చేసుకోవాలి. లాస్ట్ స్టిచ్ అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేయాలి. తీసేసి ఇక్కడ కలర్ చేంజ్ చేస్తాము రెడ్కి. నేను ఇక్కడ రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే పింక్ ఆర్ వేరే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇలా లూప్ని లాగేసి ఆ స్టిచ్ లోపలికి నీడిల్ని పెట్టి రెడ్ కలర్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి 13th రో కోసం ఈ రెడ్ కలర్ యార్న్తో ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేస్తున్నాను. స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు వైట్ కలర్ యార్ని వెనకాతల నుంచి పట్టుకొని ఆ లూప్ని వెనక్కి లాగేస్తే కలర్ చేంజ్ అనేది నీట్గా రెడీ అయిపోతుంది. మీరు కలర్ చేంజ్ ఏ మెథడ్లో అయినా యూస్ చేసి చేయొచ్చు. ఇలానే చేయాలి అని కూడా ఏం లేదు. అండ్ ఇక్కడ కలర్ డిఫరెన్స్ మీకు ఏదైతే అనిపిస్తుందో అది మనం హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు పెట్టేసుకొని మాడిఫై చేసుకోవచ్చు, అంటే కనబడకుండా హైడ్ చేయొచ్చు. సో 13th రో ప్యాటర్న్లో 9 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇంక్రీజ్ని వేసుకుంటాం. ఇప్పుడు చూడండి,
ఇక్కడ 9 సింగిల్ స్టిచెస్ వేసేసుకున్నాను. కౌంట్ చేసి చూడండి 9 ఉంటాయి. అండ్ తర్వాత దాంట్లో ఇంక్రీజ్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ 9 స్టిచెస్ అండ్ ఇంక్రీజ్ ఈ ప్యాటర్న్ని రో మొత్తం రిపీట్ చేసుకుంటే మనకి 13th రో 44 స్టిచెస్తో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ స్టిచ్ మార్కర్ని తీసేసి 14th రో కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాం. అండ్ 14th రోలో మళ్ళీ ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి ఎటువంటి ఇంక్రీజ్ డిక్రీజెస్ ఉండవు కాబట్టి 14th రోలో కూడా మనకి 44 సింగిల్ క్రోషే స్టిచెసే ఉంటాయి. ఇలా ఒక 2 లైన్స్ వేసిన తర్వాత వెనకాతల వైట్ థ్రెడ్ ఉన్నది కదా అండి, అది చిన్న టైల్ అండ్ వదిలిపెట్టి కట్ చేసేయచ్చు. నార్మల్గా అయితే ఊడిపోదండి, కాకపోతే పిల్లలకి ఇస్తారు ఆడుకుంటారు అనుకుంటే లోపల వైపున థ్రెడ్స్ 2 కలిపి ఒక ముడి వేసేసుకుంటే సెక్యూర్డ్గా ఉంటుంది. ఇప్పుడు 15th రో కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు 5 సింగిల్ స్టిచెస్ ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 4 మాట. సో అది 2, 3, 4 అండ్ 5. ఇలా 5 సింగిల్ స్టిచెస్ అయిన తర్వాత ఇంక్రీజ్ వేసుకుంటున్నాం. ఇంక్రీజ్ అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ స్టిచెస్. ఇప్పుడు మరో 5 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. 1, 2, 3, 4 అండ్ 5. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ స్టిచెస్ని రో మొత్తం 4 టైమ్స్ రిపీట్ చేస్తాం అన్నమాట. సో 5 స్టిచెస్ ఇంక్రీజ్, మళ్ళీ 5 స్టిచెస్. ఇలాగా 15th రో కంప్లీట్ అయ్యేటప్పటికి 48 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు 16th రో కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. అండ్ 16th రో నుంచి కూడా 21st రో వరకు ప్రతి రోలోని ఒక్కొక్క స్టిచ్ మీద ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి 16th రో నుంచి 21st రో వరకు ప్రతి రోలోని 48 స్టిచెసే ఉంటాయి. కౌంటింగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 22nd రోకి వచ్చేసాము. ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసి మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 5 సింగిల్ స్టిచ్తో స్టార్ట్ చేసుకోవాలి. సో అది ఫస్ట్ సింగిల్ స్టిచ్, ఇది సెకండ్, 3, 4, ఆ తర్వాతది 5. ఇప్పుడు వేసే స్టిచ్ 5th స్టిచ్ మాట. తర్వాత మళ్ళీ మనం ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. సో 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ని ఒకటేసారి పెట్టేసి సింగిల్ స్టిచ్ వేస్తే అదే ఇన్విజిబుల్ డిక్రీజ్. తర్వాత మళ్ళీ 5 సింగిల్ స్టిచెస్ వేసుకుంటాం. ఇప్పుడు ఈ స్టిచెస్ని 4 టైమ్స్ రో మొత్తం రిపీట్ చేసుకోవాలి. అంటే 5 స్టిచెస్ డిక్రీజ్, మళ్ళీ 5 స్టిచెస్, ఇలా రో మొత్తం రిపీట్ చేస్తే మనకి 22nd రో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇలా లాస్ట్ 5 స్టిచెస్ వేస్తున్నాను. అండ్ 22nd రో ఫినిష్ అయ్యేటప్పటికి 44 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి 23rd రో స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ స్టిచ్ మార్కర్ని ఫస్ట్ స్టిచ్లో పెట్టేసుకుంటున్నాను. ఏ రో నుంచి ఏ రోలో అల్లుకున్నా స్టిచ్ మార్కర్ని మాత్రం వదిలిపెట్టకూడదండి. కంపల్సరీగా స్టిచ్ మార్కర్ని క్యారీ చేయాలి ప్రతి రోలోని కూడా. ఇప్పుడు 23rd రో కోసం ఫస్ట్ 9 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాను. అండ్ 9 స్టిచెస్ వేసిన తర్వాత మళ్ళీ ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. సో ఇన్విజిబుల్ డిక్రీజ్ అంటే 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ని ఒకటేసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని అప్పుడు సింగిల్ స్టిచ్ వేసుకుంటే ఇన్విజిబుల్ డిక్రీజ్. సో ఇప్పుడు ఈ రోలో ఈ 9 స్టిచెస్ అండ్ డిక్రీజ్ అనే ప్యాటర్న్ని 4 టైమ్స్ రిపీట్ చేసుకుంటాం. ఇలా రో చివరి వరకు వచ్చేటప్పటికి 23 సింగిల్ స్టిచెస్ వస్తాయి. 40 సింగిల్ స్టిచెస్ వస్తాయి. 23rd రో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 24th రో కోసం మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ వేసి స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ 4 సింగిల్ స్టిచ్. సో ఆల్రెడీ 1 కంప్లీట్ అయిపోయింది. ఇది 2, 3, ఆ తర్వాత 4. ఇప్పుడు ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్, తర్వాత మళ్ళీ 4 సింగిల్ స్టిచ్, అది 2, ఇది 3, మళ్ళీ 4. ఇప్పుడు మళ్ళీ ఈ సెట్ 4 స్టిచ్ డిక్రీజ్ 4 స్టిచ్ అనే ప్యాటర్న్ని రో మొత్తం 4 టైమ్స్ రిపీట్ చేసుకుంటాము. అండ్ దీంతో 24th రో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకి 36 సింగిల్ స్టిచెస్ వస్తాయి. ఇక్కడ స్టిచ్ మార్కర్ని తీసేసి
25th రో కోసం ముందు ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేస్తాము. ఇక్కడ నుంచి ప్యాటర్న్ కొంచెం చేంజ్ అవుతుంది డిక్రీజెస్ వేస్తున్నప్పుడు. సో ఇక్కడ 4 సింగిల్ స్టిచెస్తో స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ 4 స్టిచ్ వేసిన తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. అండ్ ఈ ప్యాటర్న్ని 6 టైమ్స్ రిపీట్ చేస్తాం. ఇది సెకండ్ టైం అనుకోండి. 2 3 4 తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. సో ఇది సెకండ్ రిపిటేషన్ అనమాట. ఇలాగ ఇంకొక 4 టైమ్స్, టోటల్ 6 టైమ్స్ రిపీట్ చేసుకుంటే రో కంప్లీట్ అయ్యేటప్పటికి 30 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. సో ఇక్కడ నేను లాస్ట్ డిక్రీజ్ వేస్తున్నాను 25th రోకి. ఇప్పుడు 26th రో కోసం మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకుంటాము. సో స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటే ఇది 26th రోకి స్టార్టింగ్ స్టిచ్. 3 సింగిల్ క్రోషే స్టిచెస్, అది 2 అండ్ ఇది 3 మాట. 3 సింగిల్ స్టిచ్ అయిన తర్వాత మనం ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని 6 టైమ్స్ రో అంతా రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్ వేస్తున్నాను. అండ్ దీంతో 26th రో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనకి 24 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. నెక్స్ట్ రో కోసం మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ అండ్ స్టిచ్ మార్కర్ని పెట్టేస్తాము. ఇక్కడ రో 27 స్టార్ట్ చేస్తున్నాము. సో 2 సింగిల్ స్టిచెస్, ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది సెకండ్ వన్. ఇప్పుడు మళ్ళీ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ నెక్స్ట్ 2 స్టిచెస్ని కంబైన్ చేస్తూ. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం 6 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. సో 1 2 ఆ తర్వాత ఇన్విజిబుల్ డిక్రీజ్, మళ్ళీ 1 2 అండ్ ఇన్విజిబుల్ డిక్రీజ్. ఈ విధంగా 27th రో మొత్తం కంప్లీట్ అయితే 18 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి వస్తాయి. ఇక్కడ ప్యాటర్న్ని ఆఫ్ చేసి స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ ఎక్కువ పెట్టకూడదు, అలాగని తక్కువ పెట్టకూడదు. కరెక్ట్గా షేప్ నిలబడే విధంగా నీట్గా పెట్టాలి. అలాగే స్టఫింగ్ పెట్టేటప్పుడు చివర్ల కంట పెట్టుకుని తర్వాత మధ్యలో గ్యాప్ ఉండే విధంగా సెట్ చేసి అప్పుడు సెంటర్లో స్టఫింగ్ పెట్టుకుంటే షేప్ అనేది నీట్గా ఎంబోజ్ అవుతుంది. మొత్తం స్టఫింగ్ అంతా సెట్ చేసేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ని రో 13 14లో 14 స్టిచెస్ దూరంలో అరేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కలర్ చేంజ్ ఉన్న దగ్గర పెట్టుకుంటే మనకు ఆ కలర్ చేంజ్ కూడా కవర్ అయిపోతుంది హ్యాండ్స్తో. అండ్ ఇయర్స్ని రో 3 రో 4 మధ్యలో పెడుతున్నాను. ఐస్ రో 6 రో 7 4 స్టిచెస్ దూరంలో పెట్టుకొని బోని ఒక చెవి దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు డీటెయిలింగ్ కోసం ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక ముక్కుని కుడుతున్నాను. ఇది ఐస్కి ఒక 1 లైన్ కింద కానీ 2 లైన్స్ కింద కానీ కుడితే చాలా అందంగా ఉంటుంది. ఈ థ్రెడ్తో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లేసి ఆ థ్రెడ్స్ అన్నిటిని లోపల స్టఫింగ్ లోపలికి హైడ్ చేసేసుకోవాలి. అండ్ నీట్గా ఐస్ని వీటన్నిటిని గ్లూ తోటి కానీ థ్రెడ్తో కానీ సెక్యూర్ చేసేసుకోవాలి. ఇక ప్యాటర్న్ని కంటిన్యూ చేసేద్దాము. రో 28 అల్లుతున్నాము ఇప్పుడు. సో ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసేసి దాంట్లో స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇప్పుడు ఈ 28th రోలో ఈ ప్యాటర్న్ని రిపీట్ చేసుకోవాలి. స్టఫింగ్ పెట్టడం వల్ల నీడిల్ తీసుకురావటం అల్లటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. కానీ ఒక్కసారి మీకు ప్రాక్టీస్ చేసి అలవాటు అయిపోతే ఈజీగా అల్లేసుకోవచ్చు. సో ఈ విధంగా రో మొత్తం 1 స్టిచ్ 1 డిక్రీజ్ అలా అల్లుకుంటూ వెళ్ళిపోతే రో 28 చివరిలో 12 సింగిల్ స్టిచెస్ వస్తాయి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి లాస్ట్ రో అల్లుదాము. సో లాస్ట్ రో కోసం మనకి మొత్తం అన్ని ఇన్విజిబుల్ డిక్రీజెసే ఉంటాయి. ఫస్ట్ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసి స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుందాము. ఇది 29th రోలోని ఫస్ట్ స్టిచ్. ఇంకా సేమ్ ఇన్విజిబుల్ డిక్రీజెస్ ఇలా రో అంతా వేసేసుకుంటే 29th రో మొత్తం 6 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇది థర్డ్ ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇలా మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఏంటంటే స్టిచ్ మార్కర్ని తీసేసుకోవాలి. ఇక్కడ ప్రాజెక్ట్ ఫినిషింగ్స్ చేస్తున్నాము. ఇక్కడ లాస్ట్ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చైన్ 1 వేసుకొని కొంత ఒక 4 to 5 ఇంచెస్ టెయిల్ ఎండ్ వదిలిపెట్టి యార్ని కట్ చేసేసుకొని లాస్ట్ ముడి వేసేసుకోవాలి. తర్వాత ఈ థ్రెడ్ని టాపెస్ట్రీ నీడిల్ లోపలికి ఎక్కించుకొని ఆ లాస్ట్ రో దగ్గర ఓపెనింగ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే ఈ నీడిల్ని లాస్ట్ 6 స్టిచెస్లోని ఫ్రంట్ లూప్స్ లోపలికి ఎక్కించి
ఆ టైలర్ని లాగితే క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఒక ముడి వేసేసుకొని ఆ టైలర్ని స్టఫింగ్ లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవటమే. ఈ బన్నీని మీరు కావాలంటే మేకప్ వేసి డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే నా మేకప్ బ్రష్ అలాగే బ్లష్ని యూస్ చేసి చీక్స్ దగ్గర, చెవుల దగ్గర కొంత హైలైట్ చేసుకున్నాను. మీకు నచ్చకపోతే ఈ పార్ట్ని స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, మీ క్యూట్ ఈస్టర్ బన్నీ రెడీ అయిపోతుంది. దీని రిటర్న్ ప్యాటర్న్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.